మాజీ మంత్రి దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఇసుక దోపిడీ నిజమని ఆయన పరోక్షంగా చెప్పేశారు. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న మైలవరం ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ అక్కడ టికెట్ రాకపోవడంతో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. చంద్రబాబు నాయుడు కూడా దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒకవేళ ఆయన వస్తే మైలవరం టికెట్ తనకు దక్కకుండా పోతుందేమో అన్న భయం దేవినేని ఉమాలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన కార్యకర్తలతో విజయవాడలో ఒక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వసంత కృష్ణ ప్రసాద్, ఆయన తండ్రి లగడపాటి రాజగోపాల్, కేశినేని నాని వీళ్ళందరిపైన కూడా ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దేవినేని ఉమా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో తెర వెనుక జరుగుతున్న అంశాలను కూడా బయటపెట్టే ప్రయత్నం చేశారు. మైలవరం టికెట్ ఇవ్వండి, 100 కోట్లు ఖర్చు పెడతామంటూ రాజగోపాల్, వసంత కృష్ణ ప్రసాద్ ఇద్దరు గోడ దూకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ దగుల్బాజీలు ఈ 100 కోట్లతో ఎవరిని కొనాలనుకుంటున్నారని కూడా దేవినేని ఉమా ప్రశ్నించారు. వీడేదో దేశ నాయకుడు అయిపోయినట్టు ఒక మైలవరం టికెటే కాకుండా పెనమలూరు టికెట్ కూడా ఇవ్వాలని అడుగుతున్నారంటూ కూడా దేవినేని ఉమా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ మాజీ పార్లమెంట్ సభ్యుడు రాజగోపాల్, ఈ వసంత కృష్ణ ప్రసాద్ ఇద్దరు కలిసి 100 కోట్లు ఖర్చు పెడతా మైలవరం నియోజకవర్గంలో, మాకు మైలవరం టికెట్ కావాలని పార్టీ దూకి రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు. ఈ దుర్మార్గులని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తాను. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 100 కోట్లు మైలవరంలో ఖర్చు పెడతాం, టికెట్ ఇవ్వండి అంటూ వసంత కృష్ణ ప్రసాద్ వస్తున్నారని దేవినేని ఉమా చెబుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడుతో ఆ డీల్ చేశారా? 100 కోట్లు ఖర్చు పెడతాం, పార్టీకి డబ్బులు ఇస్తాం, కోట్ల రూపాయల డబ్బులు ఇస్తాం, టికెట్ ఇవ్వండి అంటూ తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో నెగోషియేషన్స్ ఏమన్నా నడుపుతున్నారా అన్న అనుమానం అయితే దేవినేని ఉమా, చంద్రబాబు నాయుడుకు సన్నిహితంగా ఉండే దేవినేని ఉమా చెబుతున్న వ్యాఖ్యల్ని బట్టే ఈ అనుమానం అయితే ఇప్పుడు తప్పకుండా కలుగుతుంది. తెలుగుదేశం పార్టీ డబ్బులు తీసుకొని టికెట్లు ఇవ్వబోతోందా, డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళకే 100 కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళకే టికెట్ ఇవ్వబోతోందా అన్న అనుమానం కూడా దేవినేని ఉమా వ్యాఖ్యలతో వస్తోంది. ఇక దాంతోపాటు చంద్రబాబు నాయుడు హయాంలో ఇసుక ఫ్రీ ప్రజలకు చాలా ఉచితంగా ఇచ్చాము, ఎలాంటి దోపిడీ లేదంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తూ వచ్చారు. కానీ తెలుగుదేశం పార్టీ హయాంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా చేసిన దేవినేని ఉమానే తెలుగుదేశం పార్టీ హయాంలో ఇసుక దోపిడీ జరిగిందని ఈరోజు చెప్పేశారు. 20 ఏళ్లుగా వసంత కృష్ణ ప్రసాద్ కుటుంబంతో తమకు రాజకీయ వైరం ఉంది. అయినప్పటికీ కూడా 2014లో పార్టీ నాయకత్వం సుజనా చౌదరి ద్వారా చెప్పిస్తే తాను అప్పట్లో ఒక మర్డర్ కేసులో సబ్ జైల్లో ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ను కలిసి మాట్లాడి ఆయన్ని పార్టీలోనికి తీసుకున్నాను. ఆ తర్వాత ఆయన అప్పటి మంత్రి పుల్లారావుతో, కేశినేని నానితో, అప్పటి కేంద్ర మంత్రి సుజనా చౌదరితో వీరితో సన్నిహితంగా ఉంటూ కృష్ణానదిలో ఇసుకను మొత్తం దోచేశారు, సహజ సంపదను మొత్తం దోచేశారని కూడా దేవినేని ఉమా ఈరోజు చెప్పారు. తాను ఆ రోజు మంత్రిగా చంద్రబాబు నాయుడు తనకు అప్పగించిన ఆ మంత్రి కార్యక్రమాల్లో బిజీగా ఉంటే వీళ్ళు మాత్రం సహజ సంపదను మొత్తం దోచేశారు ఇసుకని అంటూ కూడా దేవినేని ఉమా ఈరోజు చెప్పేశారు. కేశినేని నాని, సుజనా చౌదరి పార్టీ ఆదేశాన్ని చెప్తే శిరస్సు వంచి పార్టీలోకి తీసుకున్నాను. 4.5 ఏళ్ళు అక్కడ ఇసుకలో వ్యాపారం చేసుకున్నాడు. ఆ కృష్ణానదిలో ఇసుకంతా హైదరాబాద్ వసంత ఎస్టేట్ కి, వసంత విల్లాలకి తోలేసుకున్నాడు. నేను మంత్రిగా ఆ కార్యక్రమాల్లో నేను బిజీగా ఉన్నాను. వీళ్ళు సహజ సంపద అంతా కూడా దోపిడీ చేసి కరెక్ట్ గా ఎన్నికల ముందు వైసీపీ పార్టీలోకి వెళ్ళాడు. అంటే చంద్రబాబు నాయుడు హయాంలో ఇసుక దోపిడీ జరిగిందా? ఒకవేళ వసంత కృష్ణ ప్రసాద్ ఆ రోజు ఈ స్థాయిలో ఇసుక దోపిడీ చేసి ఉంటే ఇప్పుడు మళ్ళీ ఆయన తెలుగుదేశం పార్టీలోనికి వస్తూ ఉంటే ఆయన్ని ఆహ్వానించేందుకు చంద్రబాబు నాయుడు ఎలా సిద్ధమవుతున్నారు అన్న అనుమానం అయితే కలుగుతుంది. కేశినేని నాని, వసంత కృష్ణ ప్రసాద్ తొలి నుంచి కుమ్మక్కు రాజకీయాలు చేశారని కూడా ఈరోజు దేవినేని ఉమా చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో ఇదే వసంత కృష్ణ ప్రసాద్, కేశినేని నాని వీళ్ళిద్దరూ కుమ్మక్కయ్యారు. ఎన్నికల ప్రచారంలో కూడా ఎంపీకి కేశినేని నానికి ఓటు వేయండి, ఎమ్మెల్యే విషయంలో మాత్రం శాసనసభకు మాత్రం వైసీపీకి ఓటు వేయండి అంటూ వసంత కృష్ణ ప్రసాద్ ప్రచారం చేశారు. కౌంటింగ్ హాల్లో కూడా ఆ రోజు ఇద్దరు కేశినేని నాని, వసంత కృష్ణ ప్రసాద్ ఇద్దరు ముద్దులు పెట్టుకుంటూ చాలా సన్నిహితంగా కనిపించారని కూడా దేవినేని ఉమా చెబుతున్నారు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డిని కూడా నమ్మించి మోసం చేసిన వ్యక్తి వసంత కృష్ణ ప్రసాద్ అని దేవినేని ఉమా చెబుతూ ఉన్నారు. తాను తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళను, దేవినేని ఉమాను విపరీతంగా తిడుతున్నాను కాబట్టి ఇక్కడే ఉంటాను, కాబట్టి బిల్లులు ఇవ్వండి అంటూ జగన్మోహన్ రెడ్డిని నమ్మించి 98 కోట్ల రూపాయల బిల్లుల్ని వసంత కృష్ణ ప్రసాద్ తీసుకున్నారు. ఇప్పుడు తీరా ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలోనికి దూకేందుకు సిద్ధమవుతున్నారు. చావురైనా చేస్తాం కానీ ఇలాంటి వాళ్ళని అడ్డుకొని తీరుతామని కూడా దేవినేని ఉమా ఈరోజు చెప్పారు. ముఖ్యమంత్రిని నమ్మించి 98 కోట్ల బిల్లులు తీసుకున్నాడంట. నేను పార్టీలో ఉంటా, దేవినేని ఉమా కుటుంబ సభ్యులు చెప్పానని తిట్టానని చెప్పి నన్ను తిట్టడం ఒక ప్రెస్ మీట్, 10 కోట్ల బిల్లు తెచ్చుకోవడం. అట్లా జగన్మోహన్ రెడ్డి దగ్గర ముఖ్యమంత్రిని నమ్మించి 98 కోట్ల బిల్లులు తీసుకున్నాడంట. సో ఓవరాల్గా చూస్తుంటే దేవినేని ఉమా చెబుతున్న దాని ప్రకారం అయితే 3 విషయాలు అయితే స్పష్టంగా అర్థమవుతున్నాయి.
వందల కోట్లు ఖర్చు పెట్టైనా మైలవరం టికెట్ తెచ్చుకోవాలని తెలుగుదేశం పార్టీలో వసంత కృష్ణ ప్రసాద్ ప్రయత్నిస్తున్నారా? అలా డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళని ఎంటర్టైన్ చేసేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారా? 2, దేవినేని ఉమానే చెప్తున్నారు, నేను మంత్రిగా అప్పట్లో బిజీగా ఉన్నాను, కానీ ఇదే వసంత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం పార్టీ మంత్రులతో కేంద్ర మంత్రి సుజనా చౌదరితో సన్నిహితంగా ఉంటూ కృష్ణానదిలో ఇసుకను మొత్తం హైదరాబాద్కు తరలించి సహజ సంపదను దోచుకున్నారని చెప్తున్నారు. మరి దీనికి చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ నాయకత్వం కానీ ఏం సమాధానం చెబుతుంది? తెలుగుదేశం పార్టీ హయాంలో ఇసుక దోపిడీ లేదు, ఉచితంగా ఇచ్చామని చెబుతున్నా తెలుగుదేశం పార్టీ ఈరోజు మళ్ళీ వసంత కృష్ణ ప్రసాద్ అలాంటి పనులు చేసి ఉంటే దేవినేని ఉమా చెబుతూ ఉన్నప్పుడే నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీలోనికి ఎలా తీసుకుంటుంది అన్నది కూడా చూడాలి.